బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ 17వ వార్డు అభ్యర్థి గమరపేట శ్రీను నిర్వహిస్తున్న ప్రచారంలో రాష్ట్ర ప్రధాన సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఏకచక్రనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి ఈ వార్డులో ఇప్పటి వరకు 29 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని, అలాగే వార్డు అభివృద్ధికి అనేక రకాల మౌలిక వసతులను కల్పించాలని, తమ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని, పేదల పట్ల అంకిత భావంతో పనిచేస్తుందని, 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తుకు ఓటు వేసి యువ అభ్యర్థి శ్రీనుకు భారీ మెజారిటీ అందించాలని కోరారు. తనను గెలిపిస్తే వార్డులు మరింత అభివృద్ధి పరుస్తానని అన్నారు. మేమేమడుగుతున్నాం, వాళ్ళ కేసు ఓటు మాకేమంటున్నాం, అంతకంటే ఎక్కువ అడుగుతున్నావు. మరి మీకేం బాధ లేదు? వాళ్ళు 5 మంటున్నాడు, ముందే చిన్నడు మంటలు అడుగుతున్నాడు. చూడమ్మా, మన ప్రభుత్వం మెచ్చుకోవాలా, ప్రేమలు మెచ్చుకోవాలా. 5 రూపాయల మనం దేనికి పనికిరాదు. అక్కడ 5 ఏళ్ళు ఉండేటోడు. మా ఊళ్ళందరూ నాకు కష్టపడి ఓట్లేసి నాకు కష్టం కానీ లేదని ప్రేమలు జరుగుతుంది. వాడితో మంచి తిరిగి చేస్తాడు పని. అర్థమైందా? ఆ ఊళ్ళకు కూడా ఎప్పుడు పాడు కదా. ఆ పౌసర్లో తాగి దన్నక కొడతారా? ఇళ్ళ పెద్దలు ఇప్పిస్తా, 2 నెలలు ఇప్పిస్తాం. ఈ గల్లీని అందరికంటే ఎక్కించినాం. ఓట్లకు కూడా 45 లక్షలు ఇచ్చినాం. మేము ఏం అడుగుతలేం, మీకు ఇటు కోడి వేయమంటున్నాం, భోజనం పెట్టమంటలేం. గాడికి ఓటు వేసేది గీడికి వేయమంటున్నాం అంతే. 2 లిస్టులు ఉన్నదా? ఉన్నదట. అది కలుపుకొని వచ్చేవాడు సేలు. మరి మొబైల్ వాళ్ళు ఆడే అంటారు. ఇప్పుడు సార్ ఆలోచన మాట్లాడి ఆలోచించారంట. మీరు మొదలు చెప్పు కదా, 10 వస్తువు కూడా సరే. యువకులు బీజేపీని వదిలేసి రేవంత్ రెడ్డి గారు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు, ఐఐటి ట్రైనింగ్లు ఇప్పిస్తా ఉన్నాడు. ఈయన బాగుంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళందరూ యువకులు కాంగ్రెస్ లో చేరారు. 15వ వాడ బోధన పట్టణంలో గతంలో హనుమంతరావు కౌన్సిలర్గా ఉండి వారు యువకుడు శ్రీనివాస్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన చేయకుండా మరి 15వ వార్డులో శ్రీనివాస్కు అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా మరి శ్రీనివాస్ బాగా చేస్తున్న ఉద్దేశంతో యువకులు కూడా మహిళలు కూడా తప్పనిసరిగా గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా యువకులు కూడా వేరే పార్టీల నుంచి నేనైతే ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మరి అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.